ఈవినింగ్ గాయ్స్. టుడే మనం 7th క్లాస్ నుంచి కొన్ని పర్యాయ పదాలు, 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని పర్యాయ పదాలు, రిమైనింగ్ 10th క్లాస్ కూడా మొన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూస్గా నానార్థాలు అనేవి ఈరోజు చదువుకుందాం. ఫస్ట్ పర్యాయ పదాలు. అనురాగము. అనురాగము అంటే ప్రేమ, స్నేహం. అనురాగానికి పర్యాయ పదం ప్రేమ, స్నేహం. అమితము అంటే మిక్కిలం, అధికము. మిక్కిలం, అధికం. మిక్కిలం, అధికం. అరణ్యము అంటే అడవి, కాన. అరణ్యము అంటే అడవి, కాన. ఆత్మ అంటే మనస్సు, హృదయం. ఆత్మ అంటే మనస్సు, హృదయం. ఏడాది అంటే 7 సంవత్సరం. ఏడాది అంటే 7 సంవత్సరం. కనకము అంటే బంగారం, పసిడి. కనకము అంటే బంగారం, పసిడి. కన్ను అంటే నేత్రం, దృష్టి. కన్ను, నేత్రం, దృష్టి. కర్ణము అంటే చెవి, వేణు. కర్ణము అంటే చెవి, వేణు. కుదురు. కుదురు అంటే ఊత, ఆధారం. కుదురు అంటే ఊత, ఆధారం. కులము, తెగ, జాతి. కులము అంటే తెగ, జాతి. గగనము అంటే ఆకాశం, అంతరిక్షం. గగనము అంటే ఆకాశం, అంతరిక్షము. గర్భము అంటే కడుపు, పిండం. గర్భము అంటే కడుపు, పిండం. గోవు అంటే ఆవు, ధేనువు. గోవు అంటే ఆవు, ధేనువు. చెట్టు అంటే మాను, వృక్షం. చెట్టు అంటే మాను, వృక్షం. జలది. జలది అంటే సముద్రం, కడలి. జలది అంటే సముద్రం, కడలి. తల్లి, అమ్మ, జనని. తల్లి అంటే అమ్మ, జనని. దహనుడు, అగ్నిదేవుడు, అనలం. దహనుడు అంటే అగ్నిదేవుడు, అనలం. దళము అంటే సైన్యం, సేన అవుతుంది. దళము అంటే సేన, సైన్యం. దిటువు అంటే శక్తి, ధైర్యం. దిటవు అంటే శక్తి, ధైర్యం. దుగ్ధము అంటే పాలు, క్షీరం. దుగ్ధము అంటే పాలు, క్షీరం. ఎక్కువగా ఎగ్జామినర్ ఇలాంటి వర్డ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మనం ఇలాంటివి 1కి 2 సార్లు చదువుకుంటే మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి బాగా మనం చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దుగ్ధము అంటే పాలు, క్షీరం. పరాక్రమము. పరాక్రమము అంటే శౌర్యం, పౌరుషం. పరాక్రమము అంటే శౌర్యం, పౌరుషం. పల్లము అంటే లోతు, గోయి. పల్లము అంటే లోతు, గోయి. పెళ్ళి, వివాహం, పరిణయం. పెళ్ళి అంటే వివాహం, పరిణయం. ప్రళయము. ప్రళయము అంటే యుగాంతం, విలయం. ప్రళయము, యుగాంతం, విలయం. ప్రేమ, పేర్మి, ప్రీతి. ప్రేమ అంటే పేర్మి, ప్రీతి. పాలాక్షుడు, శివుడు, హరుడు. పాలాక్షుడు అంటే లాస్ట్ మనకి టెట్లో కూడా ఈ బిట్ ఇచ్చాడు, పాలాక్షుడు అని. శివుడు, హరుడు. ఆప్షన్లో విష్ణుమూర్తి అని ఇలా ఇచ్చాడు 4 ఆప్షన్స్లో. తెలియక నేను రాంగ్ పెట్టేశాను. సో పాలాక్షుడు అంటే మనకి శివుడు, హరుడు. మంద అంటే గుంపు, సమూహం. మంద అంటే గుంపు, సమూహం. మైత్రి అంటే చెలిమి, స్నేహం. మైత్రి అంటే చెలిమి, స్నేహం. మ్రాను అంటే చెట్టు, బురూహం. మ్రాను అంటే చెట్టు, బురూహం. రణము. రణము అంటే యుద్ధం, పోరు. రణము అంటే యుద్ధం, పోరు. లేగ, దూడ, పెయ్య. లేగ అంటే దూడ, పెయ్య. లోటు, లోపం, తక్కువ. లోటు అంటే లోపం, తక్కువ. వర్ణము, కులము, రంగు. వర్ణము అంటే కులము, రంగు. విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి. విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి. అర్జునుడు వస్తుంది, నెక్స్ట్ వన్ గాంధీవి కూడా వస్తుంది. శైలము అంటే కొండ, అద్రి. శైలము అంటే కొండ, అద్రి. శోకము, దుఃఖం, బాధ. శోకము అంటే దుఃఖం, బాధ. శౌర్యము అంటే తేజం, ప్రతాపం. శౌర్యం అంటే తేజం, ప్రతాపం. శ్రీరాముడు, రాఘవుడు, దాశరథి. శ్రీరాముడు అంటే రాఘవుడు, దాశరథి. స్వప్నము, కల, నిద్ర. స్వప్నము అంటే కల, నిద్ర. రిమైనింగ్ 10th క్లాస్లో కూడా పర్యాయ పదాలు మనకు ఉన్నాయి. అంబోధి అంటే సముద్రం, కడలి, సాగరం. అంబోధి అంటే సముద్రం, కడలి, సాగరం. అనలం, అగ్ని, నిప్పు, జ్వలనం. అనలం, అగ్ని, నిప్పు, జ్వలనం. అరణ్యం, విపినం, అడవి, అటవీ, వనం.
అరణ్యం అంటే విపినం, అడవి, అటవీ, వనం. అనృతం అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అనృతం అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అన్నం, బువ్వ, కూడు, బోనం. అన్నం అంటే బువ్వ, కూడు, బోనం. అర్ధాంగి, భార్య, పత్ని, ఇల్లాలు. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకురుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. అహిమకురుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం అంటే కోపం, క్రోధం, అలుక. ఆగ్రహం అంటే కోపం, క్రోధం, అలుక. ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశం. ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశం. హాస్యం అంటే ముఖం, అననం, మోము. హాస్యం అంటే ముఖం, అననం, మోము. ఇక్కడ అననం కూడా వస్తుంది, ముఖంతో పాటు అననం, మోము గుర్తుపెట్టుకోండి. ఎలుక అంటే మూషికం, కననం. ఎలుక అంటే మూషికం, కననం. కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కన్ను అంటే అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కప్ప, బేకం, దద్దూరకం, మండూకం. కప్ప అంటే బేకం, దద్దూరం, మండూకం. ఖరి అంటే ఏనుగు, గజము. ఖరి అంటే ఏనుగు, గజము. కమలము అంటే పద్మము, నలినము. కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం అంటే కొన్నిసార్లు మనకి అడవి అని ఇస్తున్నాడు ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడానికి. కార్ముకం అంటే మనకి విల్లు, ధనస్సు, శరాసనం, సింగని. కార్ముకం అంటే విల్లు, ధనస్సు, శరాసనం, సింగిని గుర్తుపెట్టుకోండి. కైరవం అంటే కలువ, కలార్హం, కుముదం, ఇందిరవం. కైరవం అంటే కలువ. ఇక్కడ కా ఉంది కాబట్టి కైరవం అనగానే కలువ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాతోనే స్టార్ట్ అవుతుంది కదా. కల్హారం, కుముదం, ఇందిరవం. కొండాడి అంటే పొగడి, స్తుతించి, నుతించి. కొండాడి అంటే ఇక్కడ కూడా లాస్ట్లో డి వస్తుంది గుర్తుపెట్టుకోండి. పొగడి, స్తుతించి, నుతించి. కోరిక అంటే వాంఛ, తృష్ణ, ఈప్సితం. కోరిక అంటే వాంఛ, తృష్ణ, ఈప్సితం. కౌమది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. కౌమది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. గిరి అంటే కొండ, పర్వతం, అద్రి. గిరి అంటే కొండ, పర్వతం, అద్రి. గృహం, ఇల్లు, గేహం, నికేతం. గృహం అంటే ఇల్లు, గేహం, నికేతం వస్తుంది. ఇల్లు, గేహం, నికేతం అని వస్తుంది. చంద్రుడు అంటే ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. చంద్రుడు అంటే ఇంద్రుడు వస్తుంది, శశాంకుడు వస్తుంది, నిశాకరుడు వస్తుంది. చాడ్పు అంటే ఈ విధంగాని, విధం, భంగి, రీతి, తీరు. చాడ్పు అంటే విధం, భంగి, రీతి, తీర్పు తీరు. చెట్టు అంటే వృక్షం, తరువు, బురూహం. చెట్టు అంటే వృక్షం, వృక్షం, తరువు, బురూహం. తమస్సు లేదా తమం అని ఇస్తాడు. తమస్సు, తమం. చీకటి, అంధకారం, ఇరులు. తమస్సు అంటే తమం అంటే చీకటి, అంధకారం, ఇరులు. దయ అంటే కృప, కనికరం, కరుణ. దయ అంటే కృప, కనికరం, కరుణ. దేహం అంటే శరీరం, తనువు, కాయం. దేహం అంటే శరీరం, తనువు, కాయం. తర్వాత ధరణి. ధరణి అంటే భూమి, ధరిత్రి, పృథ్వీ. ధరణి అంటే భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడు అంటే మానవుడు, మనిషి, మర్త్యుడు. నరుడు అంటే మానవుడు, మనిషి, మర్త్యుడు. నలిరేగు అంటే విజృంభించు, చెలరేగు, విజృంభించు. నలిరేగు అంటే విజృంభించు, చెలరేగు, విజృంభించు. నిక్కం అంటే నిజం, సత్యం. నిక్కం, నిజం, సత్యం. పల్లె, ఊరు, గ్రామం. పల్లె అంటే ఊరు, గ్రామం. పవనము అంటే గాలి, వాయువు, మారుతము. పవనము అంటే గాలి, వాయువు, మారుతము. పసిడి, బంగారం, కాంచనం, పుత్తడి. పసిడి అంటే బంగారం, కాంచనం, పుత్తడి. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు.
పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు. పువ్వు అంటే కుసుమం, పుష్పం, విరి. పువ్వు అంటే కుసుమం, పుష్పం, విరి. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విపులు, భూషరులు. బ్రాహ్మణులు అంటే ద్విజులు, విప్రులు, భూషరులు. భాగీరథి. భాగీరథి అంటే గంగానది, జాహ్నవి, పావని. భాగీరథి అంటే గంగానది, జాహ్నవి, పావని. భోజనం. భోజనం అంటే తిండి, ఆహారం, భోగం. భోజనం అంటే ఆహారం, తిండి, ఆహారం, భోగం. మరణం. మృత్యువు, నిర్యాణం, చావు. మరణం, మృత్యువు, నిర్యాణం, చావు. మిన్ను. ఆకాశం, గగనం, నింగి. ఆకాశం, గగనం, నింగి. యశస్సు, కీర్తి, ఖ్యాతి. యశస్సు, కీర్తి, ఖ్యాతి. రవి. సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. రవి అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. రాత్రి. నిశ, రజని, యామిని. రాత్రి అంటే నిశ, రజని, యామిని. రుగ్మత. జబ్బు, వ్యాధి, రోగం. రుగ్మత, జబ్బు, వ్యాధి, రోగం. వనిత. మహిళ, స్త్రీ, పడతి. మహిళ, స్త్రీ, పడతి. వివరం. రంధ్రం, బిలం, కలుగు. వివరం అంటే రంధ్రం, బిలం, కలుగు. వృక్షము. తరువు, చెట్టు, బురుహం. వృక్షము, తరువు, చెట్టు, బురుహం. వెల్లి. ప్రవాహం, వెల్లువ. వెల్లి, ప్రవాహం, వెల్లువ. శివుడు. శంకరుడు, రుద్రుడు, భవుడు. శివుడు అంటే శంకరుడు, రుద్రుడు, భవుడు. సంఘం. సంఘం అంటే సమూహం, బృందం, గుంపు. సంఘం, సమూహం, బృందం, గుంపు. సుంత. సుంత అంటే ఇసుక, ఇసుమంత, కొంచెం. సుంత అంటే ఇంచుక, ఇసుమంత, కొంచెం. సుంత, ఇంచుక, ఇసుమంత, కొంచెం. సూర్యుడు. రవి, అహిమకరుడు, భానుడు. సూర్యుడు అంటే రవి, అహిమకరుడు, భానుడు. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. స్మరణ అంటే తలపు, ఆలోచన, బుద్ధి. ఇవి పర్యాపదాలు. ఇంకా రిమైనింగ్ నానార్థాలు కూడా ఉన్నాయి. నానార్థాలు. అసత్యం అంటే సేద్యం, వాణిజ్యం. అసత్యం అంటే సేద్యం, అనృతం అంటే అసత్యం, సేద్యం, వాణిజ్యం. అనృతం అంటే అసత్యం, సేద్యం, వాణిజ్యం. అమృతం. సుధ, నీరు, ముక్తి. అమృతం అంటే సుధ, నీరు, ముక్తి. ఆశ అంటే కోరిక, దిక్కు. ఆశ అంటే కోరిక, దిక్కు. కంకణం. కంకణం అంటే తోరం, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం. కంకణం అంటే తోరణం వస్తుంది, తోరం వస్తుంది, నీటి బిందువు వస్తుంది, స్త్రీలు చేతికి ధరించే ఆభరణం. కన్ను. కన్ను అంటే నేత్రం, చూపు, బండి చక్రం. ఇక్కడ మనకి కన్ను అంటే నేత్రం, చూపు, బండి చక్రం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కళ. కళ అంటే చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. కళ అంటే చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. కాలం. కాలం అంటే సమయం, నలుపు, చావు. కాలం అంటే సమయం, నలుపు, చావు. కుండలి. కుండలి అంటే పాము, నెమలి, వరుణుడు. కుండలి అంటే పాము, నెమలి, వరుణుడు. కులం అంటే వంశం, జాతి, ఇల్లు. కులం, వంశం, జాతి, ఇల్లు. కృషి. సేద్యము, యత్నము. కృషి, సేద్యము, యత్నము. గుణం. స్వభావం, వింటినారి. గుణం అంటే స్వభావం, వింటినారి. గురువు. ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు. బృహస్పతి. చరణము. పాదము, పద్యము, కిరణము. చరణం అంటే పాదము, పద్యము, పద్యపాదము, కిరణము. చరణం అంటే పాదము, పద్యపాదము, కిరణం. నిట్టొడుచు. నిట్టొడుచుకి అంటే నిట్టొడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు, రోమాంచిత మగు. నిట్టొడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు, రోమాంచిత మగు.
ఫలం పండు, ప్రయోజనం సుఖం. ఫలం అంటే పండు, ప్రయోజనం సుఖం. మిత్రుడు స్నేహితుడు సూర్యుడు. మిత్రుడు స్నేహితుడు సూర్యుడు. ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం. ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం. రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు. రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు. లెస్స శ్రేష్టం యుక్తం కులసం. లెస్స శ్రేష్టం యుక్తం కులస. వనం తోట, అడవి, జలం. వనం తోట, అడవి, జలం. వాసం ఇల్లు, వస్త్రం, కాపురం. వాసం అంటే ఇల్లు, వస్త్రం, కాపురం. వివరము వివరణము, రంధ్రము, దోషము. వివరము అంటే వివరణము, రంధ్రము, దోషము. వీడు ఇతడు, పట్నము. వీడు అంటే ఇతడు, పట్నము. వెల్లి ప్రవాహం, పరంపర, తెలుపు. వెల్లి ప్రవాహం, పరంపర, తెలుపు. శరము అంటే బాణము, నీరు, రెల్లు. శరము అంటే బాణము, నీరు, రెల్లు. శాఖ శాఖ అంటే కొమ్మ, చెయ్యి, వేద భాగము. శాఖ అంటే కొమ్మ, చేయి, వేద భాగము. సమయము అంటే కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సమయము అంటే కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సూత్రము నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. సూత్రము అంటే నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. హరి కోతి, ఇంద్రుడు, విష్ణువు. హరి కోతి, ఇంద్రుడు, విష్ణువు. ఈరోజు మనకి 7th టెక్స్ట్ బుక్లో అర్థాలు, 10th క్లాస్లో పర్యాయ పదాలు, అలాగే నానార్థాలు కూడా నేర్చుకున్నాం. రిమైనింగ్ మిగతా వీడియోలో నేర్చుకుందాం.